ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు సాటర్డే స్పెషల్ వచ్చేసి గుమ్మడికాయతో సాంబార్. అది ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. రండి. చేసుకొని కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె ఎక్కినాక కొంచెం తాలింపు గింజలు, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మిర్చి, కొన్ని ఆనియన్స్ వేసుకోండి. తర్వాత దీంట్లో కొన్ని ములక్కాయలు, కొన్ని టమాటాలు, వంకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకొని, పచ్చిమిర్చి వేసాయి కాబట్టి కొంచెం కారం వేసాను. కొంచెం చింతపులుసు పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మసిలేటప్పుడు మనం పప్పు వేసుకోవాలి. అప్పుడు సాంబార్ టేస్ట్ ఉంటుంది. ఉంటుంది కదా, ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలి. మంచిగా రుబ్బుకొని మెత్తగా వేసుకోవాలి. కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. సరికల పెట్టాలి.